రైతు విచక్షణ రాహిత్యం వ్యవసాయాన్ని సంక్షోభంలో పడేసింది. రైతు అత్యాశతో నీరు కరువైంది. సేద్యం దుర్లభమైంది. పొలం పని సాగక అన్నదాత ఉపాధి కోసం పట్టణాల్లో యాచించాల్సిన దౌర్భాగ్యం. ఈ నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న యువ రైతులు ఆధునిక పందాలో సాగుకు ఉపక్రమించారు. ఆశాజనకంగా కూరగాయలు పండిస్తున్నారు. ఔత్సాహికుల ఉత్సాహాన్ని చూసి జిల్లా ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తోంది. అధికారుల సూచనలు, రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ కరువులోనూ నాణ్యంగా కూరగాయలు పండిస్తున్నారు ఓరుగల్లు కర్షకులు. తీవ్రమైన నీటి ఎద్దడితో రబీ పంటకాలంలో విత్తిన పంటలన్నీ దాదాపుగా ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే స్వల్పకాలిక ఉద్యాన పంటలను ఎంచుకున్నారు వరంగల్ జిల్లా యువ రైతులు. వివిధ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి కూరగాయల సాగులో ఆధునిక పద్ధతుల గురించి తెలుసుకున్నారు. తోటి రైతులకు భిన్నంగా సేద్యం చేయాలనే భావనకొచ్చారు. కార్యాచరణలో భాగంగా ఉద్యాన శాఖ రాయితీలను సద్వినియోగం చేసుకున్నారు. ఆ ప్రోత్సాహంతో శాశ్వత పందిళ్లపై తీగజాతి కూరలను పండిస్తూ సత్ఫలితాలను పొందుతున్నారు. అంతర పంటల సేద్యం ద్వారా ప్రతి గజం భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడం విశేషం. అందరు రైతులు చేసిన దానికంటే కొంచెం విభిన్నంగా సాగు చేద్దామని నిర్ణయించుకొని ఈ పర్మనెంట్ పెండాల్స్ అని ఆలోచించాము. ఒక 2.5 ఎకరాలు పెట్టడానికి 6 లక్షల ఖర్చు అయింది. దీంట్లో ఉద్యాన శాఖ నుంచి 2 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇంకా రాలేదు, కానీ మార్చి వరకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్ మంత్లో కొంచెం చలి ఎక్కువ ఉండడం వల్ల బీర రాదని శాస్త్రవేత్తల సలహాలతో కాకర పంట పెట్టాము. దాంతోపాటు ఇంటర్ క్రాప్ ఇంకేదైనా వేసుకుంటే కొంచెం కూలీల ఖర్చు మనం వస్తుందనే ఉద్దేశంతో టమాటా, ఇంకా ల్యాండ్ వేస్ట్ చేయొద్దనే ఉద్దేశంతో కొత్తిమీర మరియు ఉల్లిగడ్డ పెట్టాము. కొత్తిమీర వచ్చేసి 40 to 45 డేస్లలో ఒక 6 to 7 గుంటాస్లలో 15 క్వింటాల్స్ వచ్చిందండి. సుమారుగా ఒక క్వింటా వచ్చేసి 2000 ఎమ్మట అమ్మాము. సపోజ్ ఉల్లిగడ్డ కూడా ఒక 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా కూడా ఒక 30 to 40,000 ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. టమాటా కూడా పర్వాలేదు, రేటు తగ్గినా కూడా రోజుకు ఒక 1 టన్ దాకా దిగుబడి బాగానే వస్తుంది. టమాటా చాలా లాభదాయకంగా ఉంది. ఇట్లా కాకుండా ఇంకా ఉద్యాన శాఖ నుంచి ప్రోత్సాహాలు కూడా మాకు బాగున్నాయి. మనం ముందుగా నేను నా పిల్లలు, నా కుటుంబం తినాలి, మందులు లేని తిండి తినాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన 10 మంది డాక్టర్లకు చెప్పాడు. అట్లా 10 మంది, కొంతమంది వ్యాపారస్తులు, కృషి డ్రెస్ అని ఇక్కడ ఉంటుంది, ఆయన ఒక 10 మంది చెప్పి ఇట్లా స్ప్రెడ్ అయితే ఎక్కువ చేయాలని ఒక తపనతోటి ఈ సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఉద్యానవన శాఖ వాళ్ళు మాకు డ్రిప్ ఇచ్చారు, తర్వాత లైట్ ట్రాప్స్ ఇచ్చారు, తర్వాత ఈ కూరగాయ విత్తనాలు 50% సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు. కొన్ని ఈ మధ్యన ఒకసారి పాలి హౌస్ కోసం కూడా ఒక ఎక్స్పోజర్ విజిట్కి తీసుకుపోవడం జరిగింది. ట్రైనింగ్స్ కానీ ఇట్లాంటి వాటిని ఆ సార్ కూడా మాకు దగ్గర ఉండి ఎప్పటికి విజిట్ చేసి సూచన సలహాలు ఇస్తూ ఉన్నారు. మంచిగానే ఉంది ఇప్పుడు వ్యవసాయ విధానం. అయితే మా మొదట్లో ఒక కూరగాయల ధర బాగున్నప్పుడు అయితే 800-1000 రూపాయలు వచ్చినాయి రోజుకు. ఇప్పుడు ఒక 600-700 వస్తున్నాయి రోజుకు. రాయితీ విత్తనాలతో అన్ని రకాల కూరగాయలను యువ రైతులు పండిస్తున్నారు. కలుపు యాజమాన్యంలో భాగంగా మల్చింగ్ షీట్లను ఏర్పాటు చేసుకున్నారు. రాయితీ బిందు, తుంపర్ల సేద్యం పరికరాల ద్వారా నీటి వాడకంలో పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ఉద్యాన శాఖ సలహాలను పాటిస్తూ సేంద్రియ విధానంలో నాణ్యమైన పంటలను తీస్తున్నారు. వాటిని సమీప మార్కెట్లో గిట్టుబాటు ధరలకు విక్రయిస్తూ లాభాలార్జిస్తున్నారు. 3 months అవుతుంది పెట్టేసి. టమాటా, కాకర, కొత్తిమీర, ఉల్లిగడ్డ, బీర, సోర, చిక్కుడు ఇట్లా పెట్టేశాను. ప్రస్తుతానికి ఇప్పుడు టమాటా కాకర వస్తుంది. బీర అయిపోయింది కంప్లీట్గా. బీర ఒక 3 గుంటాస్ పెట్టాను. ఒక 15,000 దాకా లాభం వచ్చేసింది స్టార్టింగ్ స్టేజ్లో. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది అన్నట్టు దీనివల్ల. డైలీ వరంగల్కు, మైబాద్కు, ఖమ్మంకి కొడుతున్నాను. పర్ కింటా 2500 పలుకుతుంది. ఈ థ్రెడ్డింగ్ కట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఉండే. ఓన్లీ టమాటా కడితే నాకు 30,000 రూపీస్ అయిందండి. అదే కాకర కట్టాలని లేబర్ గిట్లా మనకు ప్రాబ్లం లేకుండా క్రిపర్ మెష్ వచ్చింది. అడ్వాన్స్ టెక్నాలజీ బాగుంది. హార్టికల్చర్ ఆఫీస్ నాకు 100% ఉద్యాన అధికారి ఇక్కడ రాకేష్ సార్ అని ఉన్నాడు. ప్రతి చిన్న విషయం కానీ తను బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఉద్యాన శాఖ వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూశారు, బాగా చేస్తున్నారు. కూరగాయల సాగులో ఔత్సాహికుల ఉత్సాహానికి తగ్గట్లు ఉద్యాన శాఖ ప్రోత్సాహం ఆశాజనకంగా ఉంది. కానీ పందిళ్లు, పాలీహౌస్లు, షేడ్ నెట్లు, రుణ వితరణలో బ్యాంకుల సహకారం కొరవడిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి హార్టికల్చర్ పంటలు మాత్రమే పండించేస్తున్నాను. బంతి, కూరగాయలు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. మనకు రోజు నిత్యావసరమైనటువంటివి కూరగాయలు అవసరమే, పూలు అవసరమే, పండ్లు అవసరమే అనేది భాగంగా హార్టికల్చర్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ అనేక రకాలైన కొత్త రకాల స్కీమ్స్ ఇస్తుంది. పాలీ హౌజు ఇంతకుముందు పోయిన సంవత్సరం లిబరల్గా లేకుండే, కొద్ది కఠినతరంగా ఉండే. ఇప్పుడు పాలీ హౌజు 200 చదరపు గజాలకు కూడా ఇస్తున్నారు. ఇది బెస్ట్.
కాకపోతే ఏంటంటే బ్యాంకింగ్ ఫెసిలిటీ కాడనే చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా యొక్క ఉద్దేశం. పత్తి, వరి, మొక్కజొన్న వంటి దీర్ఘకాలిక పంటలకు బదులు కూరగాయల సాగు ద్వారా రోజువారీ ఆదాయం పొందవచ్చు. ఈ వెసులుబాటు వల్ల మిగతా రైతులు ఉద్యాన పంటల సేద్యానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 2 సంవత్సరాల కాంచి కరువు బారిన పడ్డ రైతులకు ఇది ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కూరగాయల పంటలు చాలా అనుకూలంగా ఉన్నది. పత్తి ఇలాంటి పంటలు 6 నెలలకు ఒకసారి పెట్టుబడి పెట్టి ఎదురు చూసే కంటే ఇది రోజు కూలీ ఖర్చులు కూడా వెళ్తాయి. ఈ మధ్యకాలంలో పాలి హౌస్లను, ఈ పెండాల్స్ కోసం రైతులు చాలామంది ఆసక్తిగా చూస్తారు. మేము కూడా ఈ పద్ధతిని పాటించి కూరగాయ పంటల వైపే వెళ్లాలనే ఆసక్తితోనే ఇక్కడ దానికి వచ్చి చూడడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో ఉద్యాన శాఖ అధికారులు తమ వంతుగా కృషి చేస్తున్నారు. 1 ఎకరం శాశ్వత పందిలకు 1 లక్ష రూపాయల వరకు రాయితీ రూపంలో అందజేయడం పడుతుంది. అంతేవిధంగా రైతులు కూడా దీంట్లో ఉన్నటువంటి లాభాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీర చూసుకుంటే ఒక 3 నెలల కాలంలోనే మనకు 15 నుండి 16 టన్నుల వరకు దిగుబడి వచ్చి సరైన మనం ఒక కేజీకి 18 నుండి 20 రూపాయలు వేసుకున్నా కూడా 1,50,000 నుండి 2 లక్షల వరకు మనం ఒక 3 నెలల కాలంలోనే మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తక్కువ నీటిని యూజ్ చేసుకొని అలా విధంగా డ్రిప్ ద్వారా, మల్చింగ్ ద్వారా, ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ఈ కరువు పరిస్థితులలో ఉద్యాన శాఖ నుండి ఈ కూరగాయలు సాగు చేసుకుంటూ లాభదాయకంగా ఉండడం జరుగుతుంది. అన్ని రకాల కూరగాయ విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు కూడా 50% సబ్సిడీ మీద అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్యాక్ హౌజులు కూడా బయట ఎండకుంటే డ్యామేజ్ అవుతుంది కాబట్టి 2 లక్షలు, ఒక ప్యాక్ హౌస్కు 2 లక్షలు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ పథకాలైనా సరే డైరెక్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది రైతు అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఉద్యాన పంటలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెరాస ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలను అమలు చేస్తోంది. పాలీహౌస్, శాశ్వత పందిళ్లు, మల్చింగ్, క్రీపర్ మిషన్, బిందు, తుంపర్ల పరికరాలు, స్ప్రేయర్, విత్తనాలు, పండ్ల తోటలు, ఫామ్ పాండ్స్ ఇలా అనేక సంక్షేమ పథకాలతో రైతులను ప్రోత్సహిస్తోంది. రాయితీలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఉద్యాన శాఖ కర్షకులకు పిలుపునిస్తోంది.